శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 9వ అధ్యాయం. రాజోపదేశ కథనం. ఆ తరువాత కథను సూత మహర్షి ఇలా చెబుతున్నారు. ఓ ఋషివర్యులారా, అప్పుడు భృగు మహర్షి క్షణకాలం ధ్యానస్థితుడై ఆ సోమకాంత మహారాజు యొక్క పూర్వజన్మ కర్మ యొక్క తీవ్రతను గ్రహించి విహ్వలుడై ఆ రాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, ఈ పాపం యొక్క బరువు ఎంతటిదంటే అది నేనే పరిహారోపాయం చెప్పు బూనినా దాన్ని మించిపోయేలా ఉంది. అయినా అనుగ్రహం వల్ల నీ యొక్క సమస్త పాపములను నశింపచేసేటటువంటి ఒక ఉపాయం చెబుతాను. నీవు వీలైనంత వెంటనే పరమ పావనమైన గణేష పురాణమును విన్నట్లయితే తక్షణమే నీవి దుఃఖ సముద్రం నుంచి విముక్తుడు అవుతావు. దీనికి ఏమాత్రం సందేహం లేదు అంటూ శ్రీ గణేశుని అష్టోత్తర శతనామాలతో తన కమండలపులోని జలాన్ని అభిమంత్రించి సోమకాంత మహారాజుపై చల్లాడు. అలా ఆ పుణ్యజలాలు అతని మీద పడగానే ఆ రాజు యొక్క ముక్కు రంధ్రాల నుంచి ఒక నల్లటి కాలమేఘం వంటి శరీరం గల పాపపురుషుడు భూమి మీద పడి వెంటనే పెరుగసాగాడు. పాపపురుష చరిత్ర. ఓ ఋషులారా, ఆ పాపపురుషుడు 7 తాడి చెట్లంత ఎత్తుగలిగి నల్లటి దేహకాంతితో భయంకరమైన కోరలు గల తన నోటిని వికృతంగా తెరచి ఎర్రని ముఖంతో పెద్ద చేతులతో జడలు ధరించి భయంకరమైన రూపుడై నోటిలో నుంచి అగ్నిజ్వాలలను వెడలగక్కుతూ ఒక్కో క్షణంలో చీము రక్తములను గ్రక్కుచూ చూసేవాళ్లకు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా గాఢాంధకారం ఆవహించిందా అన్నంత నల్లగా ఉన్న ఆ పాపపురుషుని రూపం చూసిన ఆశ్రమం పరివాసులంతా భయభ్రాంతులై పారిపోయారు. దిక్కులు మారుమ్రోగేటట్లుగా గర్జిస్తున్న ఆ వికృతుడైన రాక్షసుని చూసి భృగు మహర్షి ఆ సోమకాంతుని సమక్షంలోని ఓరి, నీవెవడివి, నీ పేరేమి అంటూ ప్రశ్నించాడు. అప్పుడు ఆ పాపపురుషుడు ఇలా బదులు పలికాడు. భృగు పాపపురుష సంవాదం. ఓ ఋషివర్య, ఈ రాజు యొక్క సూక్ష్మ శరీరంలో నివసిస్తున్న పాపపురుషుణ్ణి నేను. నీవు మంత్రోదకం చల్లటం వల్ల ఈ రాజు యొక్క శరీరంలో ఉండలేక బయటకు వచ్చాను. బాగా ఆకలిగొని ఉన్నాను. నాకు తగిన ఆహారం వెంటనే చూపించు, లేకపోతే లోకాలన్నింటినీ మృంగివేస్తాను. వీని శరీరం విడిచిన నాకు తగిన నివాసం కూడా చూపించు. అప్పుడు ఆ భృగు మహర్షి తన ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చి ఎదురుగా జీర్ణమై శుష్కించి ఉన్న ఒక మామిడి చెట్టును చూపించి, ఓరి, నీ చెట్టు త్వరలో ఉండు, రాలిన ఎండుటాకులనే ఆహారంగా తీసుకో. అలా చేయని పక్షంలో నిన్నీ క్షణాన్నే భస్మం చేస్తాను. ఇది నిజం అని ఆజ్ఞాపించాడు. సూతుల వారు ఇలా చెప్పారు. ఓ ఋషులారా, అప్పుడు ఋషి ఆజ్ఞ మేరకు ఆ పాపపురుషుడు ఆ శుష్కించిన మామిడి చెట్లను సమీపించి దాన్ని తాకగానే అతని స్పర్శ మాత్రం చేతనే అది కాలి బూడిదైపోయింది. ఋషి యొక్క ఆగ్రహానికి వెరచి అతడు ఆ భస్మంలోనే లీనమై దాగి ఉన్నాడు. అప్పుడు ఆ భృగు మహర్షి సోమకాంత మహారాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, పురాణ శ్రవణం వల్ల నీకు కలిగే పుణ్యాన్ని అనుసరించి ఈ మామిడి వృక్షం తిరిగి ఎంతలో చిగురుస్తుందో అలాంటి పుణ్యాన్ని సంపాదించు. ఈ భస్మంలోని నీ పుణ్యంతో ఈ వృక్షం పెరిగి దినదినాభివృద్ధి చెందుతుంది. తిరిగి ఈ చెట్టు మొలకెత్తగానే నీవు పాపరహితుడు అవుతావు అని ఋషి చెప్పగా విని ఆ రాజులా ప్రశ్నించాడు. ఓ మహాత్మా భృగు మహర్షి, ఈ గణేష పురాణం అనే గ్రంథాన్ని గురించి ఎన్నడూ కనీవిని కూడా ఉండలేదు. అటువంటి మహామహిమోపేతమైన ఈ పురాణం నాకెక్కడ లభిస్తుంది? దాన్ని నాకెవరు వ్యాఖ్యానించి చెబుతారు? దయతో సెలవివ్వండి అంటూ శ్రద్ధాళువై ప్రార్థించాడు. అప్పుడు భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు. ఓ రాజా, ఈ పరమ పవిత్రమైన పురాణాన్ని పూర్వం చతురాననుడైన బ్రహ్మ వ్యాసమునీంద్రునికి చెప్పాడు. వ్యాసుల వారు నాకు చెప్పారు. దాన్ని నీకు నేను చెబుతాను కనుక నీవి పుణ్యతీర్థములో స్నానం చేసి ఈ రోజు నుండి పరిసమాప్తి వరకు ఆ గణేష పురాణాన్ని శ్రద్ధగా వింటానని సంకల్పం చేసుకో అని నియమించాడు. అప్పుడు తరువాతి కథను సూతుల వారిలా చెప్పసాగారు. ఓ మహర్షిలారా, అలా భృగు మహర్షి చేత ప్రేరేపింపబడిన సోమకాంత మహారాజు పరమ పవిత్రమైన భృగుతీర్థంలో స్నానం చేసి పరిపూర్ణ శ్రద్ధాభక్తులతో గణేష పురాణం శ్రోష్యే, ఈ రోజు మొదలు గణేష పురాణమును వినగలను అంటూ సంకల్పమాచరించాడు. అలా సంకల్పం
చేయగానే రాజు రోగరహితుడై తన పూర్వపు దివ్యమైన శరీర కాంతితో ప్రకాశించాడు. అలా భృగు మహర్షి యొక్క అనుగ్రహ విశేషం చేత రోగభూయిష్టమైన తన శరీరం నుండి రక్తస్రావము, క్రిములతో కూడిన గాయాలు, పుండ్లు అన్నీ పోయి దివ్యదేహం గలవాడై నాడు. అప్పుడు ఆ మహర్షి సంతోషంతో మందహాసం చేస్తున్న సోమకాంతుడిని తన చెంతనే ఒక ఆసనంపై కూర్చుండబెట్టుకున్నాడు. అప్పుడు ఆ రాజు స్వస్థచిత్తుడై ఇలా అన్నాడు: ఓ ఋషి సత్తమ, తమ యొక్క దివ్యమైన అనుగ్రహ ప్రభావం చేత నా శరీరంలోని బాధలన్నీ కూడా శ్రోష్యే అని సంకల్పం చేసిన వెంటనే నశించినాయి. కనుక తాము దయతో ఇక ఆ గణేష పురాణమును నాకు వినిపించి ధన్యుణ్ణి చేయండి. ఆ మాటలకు భృగు మహర్షి ఇలా బదులు చెప్పాడు: ఓ రాజా, అత్యంత పావనమైన పవిత్రమైన అట్టి గణేష పురాణమును నీకు వినిపిస్తాను. శ్రద్ధాళువై ఏకాగ్ర చిత్తంతో విని తరించు. దీనిని వినటం అన్నది అంత తేలికగా సంభవించే విషయం కాదు. అనేక జన్మలలో సమూపార్జించుకున్న పుణ్యరాశి వల్లనే జరుగుతుంది. ఈ మహత్తరమైన పురాణాన్ని వినటం చేత మానవుడికి తాను గత 7 జన్మలుగా ఆర్జించుకున్న మహాపాపములన్నీ కూడా ఆ గజానుని అనుగ్రహ విశేషం చేత సమూలంగా నశిస్తాయి. సూర్యోదయం అవగానే రాత్రి తాలూకు చీకటి తెరలు తొలగిపోయినట్లుగా ఆ గజాననుని అనుగ్రహ కిరణాలు ప్రసరించగానే జీవుల పాపాల చీకట్లు ఇట్లే తొలుగుతాయి. ఇక ఈ గజాననుడు ఎట్టివాడంటే నాశనం లేనటువంటి వాడు, విభజించబడనివాడు, అపరిచ్ఛిన్నుడు, గుణములకు అతీతుడు, నిరాకారుడు, వాక్కుల చేత మనసు చేత అందుకోలేనటువంటి వాడు. ఇటువంటి వాడని నిర్దేశించటానికి శక్యం కానివాడు, ఆనందమే స్వరూపమైనటువంటి వాడు అయినటువంటి ఇతని స్వరూపాన్ని బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతలు సైతం తెలుసుకొనలేరు. అంతెందుకు, 1000 నాల్కలు గల ఆదిశేషునికే ఈ మహిమోపేతుని మహిమలు వర్ణించటం అసాధ్యమంటే ఇక మామూలు వారి సంగతి వేరే చెప్పేదేముంది. అటువంటి ఈ గణేశుని పుణ్యచరిత్రను పూర్వం వ్యాస భగవానుని ముఖకమలం నుంచి మధువుగా నేను గ్రోలాను. తన యజ్ఞం రుద్రుని అనుచరుడైన వీరభద్రుని చేత విధ్వంసమైనప్పుడు వికల మనస్కుడైన దక్ష ప్రజాపతి ముద్గల మహర్షి వద్ద విన్నాడు. అటువంటి మహిమాన్వితమైన శ్రీ గణేశ పురాణమునంతటిని నీకు వినిపిస్తాను. అయితే ఇది వినడానికి శ్రోతలకు ఒక అర్హత ఉండాలి. అదేమిటంటే సర్వసిద్ధులను ప్రసాదించి విఘ్నాంధకారాన్ని ప్రారద్రోలే ఆ గజానుడి యందు దృఢమైన భక్తిభావం ఉండాలి. ఈ పురాణాన్ని తన అష్టాదశ పురాణాలలో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. కలియుగంలోని ఆచారరహితులు, అధ్యయన శూన్యులు అయిన వర్ణాశ్రమ ధర్మాలను సరిగ్గా అనుష్ఠించని వారికై ధర్మరక్షణకై అష్టాదశ పురాణాలు 18, ఉపపురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాస మహర్షి రచించారు. ఈ యొక్క ఉపపురాణమును గణేశుని యొక్క స్వరూపాన్ని, ఆయన అనుగ్రహ విశేషాన్ని, లీలలను తెలిపేది కనుక నీవు దీన్ని అచంచలమైన మనస్సుతో విని నీ మనోభీష్టాన్ని, ఆయురారోగ్యాలను ఆ గజానుని కరుణా విశేషంతో పొందు అన్నాడు భృగు మహర్షి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని రాజోపదేశ కథనం అనే 9వ అధ్యాయం సంపూర్ణం.